శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. మాత ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. 27వ తారీఖు అమావాస్య నాడు. ఈ విషయం గురించి ఒక వ్యక్తి అడిగాడు. నా దగ్గరికి స్వయంగా వేరొక పని మీద వచ్చాడు. వచ్చినప్పుడు గురువు గారు 27వ తారీఖు అమావాస్య మీరు చెప్పినట్టుగా 1224 ప్రత్యంగరీదేవి మాత ఆరాధనల్లో ఇప్పుడు 14వ హోమము కదా, ఈ 14వ పూజ కదా. ఈ 14వ హోమం పూజకి ఏ భగవంతుడితో అనుసంధానముగా, ఏ దేవతతో అనుసంధానముగా హోమాన్ని నిర్వహించబోతున్నారు అని అడిగాడు. అడిగితే చెప్పాను, హనుమంతుడు, రామచంద్రుడు, సీతాదేవి అనుసంధానమైనటువంటి విధానములో కృత్య ప్రత్యంగర తంత్ర విధానములో హోమాన్ని నిర్వహించబోతున్నాము. భార్యాభర్తల యొక్క సుఖమైనటువంటి జీవిత విధానములో రామచంద్ర భగవానుడు ఏ విధంగా భార్యాభర్తల యొక్క విధానమైన పద్ధతిలో తను పడినటువంటి కష్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ కష్టాల్లో రామచంద్ర భగవానుడికి అండగా తోడుగా నిలబడి సీతాదేవి మాత యొక్క ఆచూకీని తెలియచేసినటువంటి హనుమంతుడు, ఆ హనుమంతుడికి ఆ సందర్భంలో రామచంద్రుడు తన హృదయం దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని హనుమంతుడికి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఒక వరమే ఈ హోమం యొక్క అర్థము అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, హనుమంతుడు, రామచంద్రుడు, సీతాదేవి మాత ఈ విధమైనటువంటి విధానము తెలుసు స్వామి, తెలుసు గురువు గారు. కానీ ఈ ప్రత్యంగరాదేవి మాత అమ్మవారికి హనుమంతుడి యొక్క విధానములో, రామచంద్రుడి యొక్క విధానములో, సీతాదేవి మాత యొక్క విధానములో హోమం ఎలా నిర్వహించడం అనేది ఉంటుందో నాకు అర్థం అవ్వలేదు అని అన్నాడు. అంటే నేను అప్పుడు సంపూర్ణంగా చెప్పాను, చాలా సంపూర్ణంగా తెలియచేశాను. ఏమని అనంటే, మా గురువర్యులు మాకు తెలియచేసినటువంటి విషయాన్ని నీకు తెలియచేస్తాను ఆయన అని చెప్పన్నాను. అంటే తప్పకుండా తెలియచేయండి గురువుగారు, ఇలాంటి విషయాలు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు ఆజ్ఞ ఇస్తే నేను తెలుసుకుంటాను. అంటే తప్పకుండా చెప్తా అని చెప్పాను. రామచంద్ర భగవానుడు సీతాదేవి మాత కోసము వెళ్ళాడు. తను కాలినడకన ఎన్నో ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే దారిలో హనుమంతుడు ఎదురవుతాడు. హనుమంతుడిని నమస్కరించుకుంటాడు. హనుమంతుడు రామచంద్రుడి యొక్క సేవలో ఐక్యమైపోతాడు. ఇదంతా మీకు తెలిసినటువంటిది. ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు వానరసేనను మొత్తం కూడా వివిధ ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారు. హనుమంతుడు వెళ్ళిన ప్రాంతము శ్రీలంక. సీతాదేవి మాతని చూస్తాడు. చూసి తిరిగి వచ్చి ఆచూకీని తెలియచేస్తాడు. తెలియచేసిన తర్వాత హనుమంతుడిని దగ్గరికి తీసుకొని సంపూర్ణమైనటువంటి ఆనంద బాష్పాలతో హనుమంతుడిని చాలా దగ్గర తీసుకుంటాడు. చెప్పలేనంత ప్రేమని హనుమంతుడికి అందిస్తాడు. ఎందుకంటే తనలో సగభాగమైనటువంటి తన భార్య యొక్క ఆచూకీని తెలియచేసిన వాయుపుత్రుడికి విశేషమైనటువంటి శక్తి గురించి తెలియచేస్తాడు. నీవు వాయుపుత్రుడివి, నీవు అంజనీదేవి గర్భాన్ని కాల్చి అంజనీదేవి యొక్క గర్భంలో నుంచి బయటికి వచ్చిన అతి శక్తివంతమైన సూర్యశక్తివి. సూర్యశక్తికి ముందు నువ్వు శివవరపుత్రుడివి. శివుడు యొక్క తేజస్సుని కలిగి ఉన్నటువంటి విధానం కలిగిన వాడివి. నీవు చిరంజీవివి. నీకు మరణం అనేటటువంటిది ఉండదు. నేను నా అవతారాన్ని దాలించైనా వెళ్ళిపోతాను, కానీ నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటావు అని చెప్పి తెలియచేశాడని చెప్పాను. మరి హనుమత్ ప్రత్యంగరీదేవి పూజలు హోమాలు ఏంటి గురువుగారు అన్నారు.
హనుమత్ ప్రత్యంగరి హోమాలు విశేషంగా ఎన్ని ఉన్నాయి, హనుమత్ ప్రత్యంగరీ దేవి పూజలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి విషయం చెప్తానన్నాను. హనుమత్ ప్రత్యంగరి హోమము 47 హోమాలు ఉంటాయి. హనుమత్ ప్రత్యంగరీ దేవి పూజలు 89 ఉంటాయి. హనుమత్ ప్రత్యంగరీ దేవి యంత్రాలు 6 ఉంటాయి. హనుమత్ ప్రత్యంగరీ దేవి తంత్రి దేవతలు. తంత్రికి ఒక దేవత ఉంటుంది. తంత్రి అంటే దేవత ప్రయోగం, అది గురువు మాత్రమే ఒక్కడే ప్రయోగించేటటువంటి విధానం. పూజ హోమాలు ఏవి అవసరం ఉండవు. ప్రతి ఒక్క భగవంతుడు ఆ దేవతకు ఒక తంత్రి దేవిగా ఉంటుంది. ఆ తంత్రి గురువు యొక్క విధానంలోనే ఉంటుంది. గురువు ఇప్పుడు పిలిచి బాధపడుతూ ఒక మాట చెప్తే ఆ తంత్రి అతివేగంగా వెళ్ళి ఛేదించగలిగేటటువంటి విధానంతో ఉంటుంది ప్రత్యంగరి విధానములో అని చెప్పన్నాను. అన్న తర్వాత మరలా అడిగాడు. ఏమని అనగా, ఇంత విధమైనటువంటి పూజా విధానం ఉంటే హనుమత్ ప్రత్యంగరీ దేవి మాత హోమాలు ఎందుకు ఎక్కువగా నిర్వహించరు అనంటే, అసలు ముందు నువ్వు హనుమంతుడు ప్రత్యంగరాదేవి మాతను ఎలా దర్శించుకున్నాడు అనేటటువంటి విషయం నీకు తెలియాలి కదా అని చెప్పన్నాను.